తొడల భాగంలో ఫ్యాట్ తగ్గటానికి, తొడల భాగంలో నొప్పులు లాంటివి ఉంటే కూడా తగ్గటానికి ఉపయోగపడే వ్యాయామాలు. ముందుగా 2 కాళ్ళను చాపేసి కూర్చున్న తర్వాత చేయి మీద చేయి వేసేసి అట్లా చేతులు కట్టుకున్నట్టు పెట్టిన తర్వాత 2 కాళ్ళని దగ్గరకు లాక్కొని చాపేస్తాం. తర్వాత దూరంగా కాళ్ళు వెడల్పుగా చాపేయాలి. మళ్ళా దగ్గరకు లాక్కొని మోకాళ్ళ దగ్గర ముడిచి కాళ్ళను రొమ్ము దగ్గరకు లాక్కొని మళ్ళా చాపేయాలి. సేమ్ రిపీట్ చేస్తాం. కాళ్ళు అట్లా వీ షేప్లో పెట్టి మళ్ళీ దగ్గరకు తీసుకొచ్చి లాక్కోవటం, మళ్ళీ కాళ్ళని చాపేసి వీ షేప్లో పెట్టడం. తొడలు తగ్గటానికి, కాళ్ళు బలపడటానికి, మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి ఇది చాలా ఉపయోగం. ఇక రెండో వ్యాయామం, ఇందాటి వల్లే చేతులు పెట్టిన తర్వాత ఒక కాలు ముడుస్తాం, ఒక కాలు చాపేస్తాం. మోకాళ్ళ దగ్గర కాళ్ళు మడి చూస్తే పైకి వెళ్ళినప్పుడు చూడండి చేతులకు తగులుతుంది మోకాళ్ళ భాగం. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ అట్లా ఫోల్డ్ అండ్ స్ట్రైట్, ఫోల్డ్ అండ్ స్ట్రైట్, అలా తొడలు తగ్గటానికి ఇది చాలా మంచి వ్యాయామం. ఇది కూడా 30-40 రౌండ్స్ చేయొచ్చు. పెయిన్ స్ట్రెయిన్ ఏముండదు. మూడో వ్యాయామంగా చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కాళ్ళు చాపేసి కూర్చున్న తర్వాత కాళ్ళని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఏ కాలుకి ఆ కాలు. చూడండి, ఇటు పాదం వెళ్ళి నేల కాంతుంది, అటు వెళ్ళి దగ్గర మడం ఆనేసి చిటికిన వేలు, ఇటు బొటన వేలు. ఒకసారి ఇట్లా అన్నప్పుడు చిటికిన వేలు, ఇంకోసారి పాదాన్ని ఇట్లా అన్నప్పుడు బొటన వేలు వెళ్ళి నేల కానాలన్నమాట. కాళ్ళని అట్లా రొటేట్ చేస్తూ ఎక్సర్సైజ్. ఇవన్నీ తొడలు తగ్గటానికి, తొడల్లో పెయిన్ తగ్గటానికి, కాళ్ళ భాగం బలపడటానికి ఉపయోగపడే మంచి వ్యాయామాలు.